సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కొత్త కొత్త సిరీస్లు చెప్పుకుంటున్నాం కదా, రాజుల సిరీస్ ఏదైనా స్టార్ట్ చేద్దామా? కానీ మీరు 16 రాత్రుల్లాగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది పేరే అలా ఉంది. పేరు వల్లనే చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. ఇదేదో కొత్తగా వింతగా, అది రమగారి నుంచి అనేసి ఎక్స్పెక్ట్ చేశారు. సరే, ఆ టైప్ ఎక్స్పెక్ట్ చేయలేండి. రాజుల కథ చెప్తాం. జ్వాలాద్వీపం. జ్వాలాదీపం పేరు. జ్వాలాద్వీపం అంటే అగ్నిపర్వతం అన్నమాట. అగ్నిపర్వతాలు ఉండే ఒక ద్వీపంలో కథ అన్నమాట. అయితే మొదట కథలో జ్వాలాద్వీపం గురించి మనకేం కనపడదు. మొదట ఒక రకంగా స్టార్ట్ అయ్యి రకరకాల మలుపులు తిరిగి జ్వాలాద్వీపం దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. మంచి మలుపులు, కథలు బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్వం అంట నర్మదా నదీ తీరంలో ధవళగిరి అని ఒక రాజ్యం ఉండేది. దానికి తారకేశ్వరుడు అని ఒక రాజుగారు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, శూరసేనుడు, చిత్రసేనుడు. ఓకే. అయితే పిల్లలిద్దరు, శూరసేనుడు ఒక 24 ఏళ్లవాడు, అతను రాజు అవుతాడు ధవళగిరికి. రెండో వాడు 18-19 సంవత్సరాల చిత్రసేనుడు. వీళ్ళిద్దరూ కలిసి ఒకరోజు ఆ ధవళగిరికి చుట్టుపక్కల ఉన్న ఒక అడవిలోకి వేటకెళ్ళారు. 2 గుర్రాలు వేసుకుని. మామూలుగా రాజకుమారులు ఇలా వెళ్తారు కదా, వెళ్ళారు. వెళ్ళేసి బాగా తిరిగారు. అంతా తిరిగేసరికి చివరికి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి దగ్గరలోనే సింహం వచ్చేసింది. అదేదో మాటేసి ఏదో ఒక జంతువు కోసం ఉంది, వీళ్ళకి తెలియలా. కొంచెం మంది మార్బలం ఉండి సైనికులు ఉంటే వాళ్ళకి యాను పాను అడవి నిశ్శబ్దంగా అయిపోయింది. పక్షులు కదలటం లేదు, కోతులు కూడా కిచకిచలాటం లేదు, దగ్గరలో సింహం ఉంది, అవి తెలుస్తాయి. అవును. ఈ కుర్రాళ్ళు వీళ్ళకేం తెలియదు, పసిగట్లేకపోయారు. ఆ గుర్రాలు వేసుకుని వెళ్తున్నారు. అది తప్ప వాళ్ళకి తెలీదు, వెళ్ళటం రావడం తప్ప. ఏవో బాణాలు, కత్తులు ఉన్నాయి, అంతే. అయితే ఏమైంది, సరిగ్గా సింహం ఎక్కడ మాట వేసుకుని ఉందో అటువైపు వెళ్ళిపోయారు. తన వేటకి అడ్డం వచ్చిన వీళ్ళ మీదకి దూకింది సింహం. సింహాన్ని చూసేసరికల్లా గుర్రాలు 2 బెదిరిపోయినాయి. వీళ్ళు ఆపలేకపోయారు. ఆ గుర్రాలు ఏమిటి, అడవిలో తిరగడానికి అలవాటు పడ్డవి కాదవి. దాంతో చెరో పక్కకి పరుగు తీసేసి అన్నదమ్ములు ఇద్దరు గుర్రాలతో సహా ఆ అబ్బాయి ఒకవైపు, ఈ అబ్బాయి ఒకవైపు వెళ్ళిపోయారు. ఈ చిత్రసేనుడి గుర్రం ఎక్కడెక్కడికో తీసుకుపోయింది వాడిని. ఏమిటో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ముందుకి వెళ్ళే కొందికి ఎట్లా కనపడిందంటే, అది ఇట్లా చీకటిగా ఉన్నట్టు, అన్ని చెట్లు దగ్గరగా ఉన్నట్టు, బయట పైనుంచి వెలుగేది పడట్లేదు, దట్టంగా ఉంది. ఆ లోపలికి వెళ్ళాక ఆ గుర్రం వెర్రెత్తినట్టు పరుగు తీసి, ఈ పిల్లాడు పడిపోతానని దాని మెడ కావలించుకుని ఉన్నాడు. ఎట్లాగోట్లా వెళ్ళి ఒక చోట ఆ గుర్రం కాస్త పడిపోయింది. అయ్యో, కింద పడ్డాడు. ఆ గుర్రం కాస్త నురుగులు కక్కుతూ ప్రాణం వదిలేసింది. ఓహో. ఏం చేస్తాడు, ఇక అన్నయ్య ఉన్నాడేమో అని వెతకటం మొదలుపెట్టాడు. అన్న నడుస్తూ అట్లా నడుస్తుంటే దూరంగా ఏమైందంటే, ఒక గుహల్లాగా ఉన్నవి కొన్ని, తర్వాత ఒక జలపాతం, నీరు ఒక వాగులాగా కనపడింది. వాగు కనిపించాక ఇతనికి తట్టింది, తనకి నాలుక పిడచకట్టుకుపోతోంది. ఓకే. భయంతో నాకు దాహం వేస్తుంది, నాకు ఆకలిస్తుంది అనిపించలా. నీళ్లు చూశాక దాహం గుర్తొచ్చింది. అన్నయ్య ఏమైపోయాడో, అన్నయ్యని కూడా ఇలాగే గుర్రం ఇంకో పక్కకి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడే ఎక్కడికైనా ఒకవేళ ఆ గుర్రం ఇటే వచ్చిందేమో, నేనే దీని వెర్రి పరుగులో చూసుకోలేదేమోనని కేకలు పెడుతూ ఉన్నాడు. అయితే ఈ మంచినీళ్ళు వాగు దగ్గరికి వెళ్ళేసరికల్లా మంచినీళ్ళు తాగాక ఇంకా సత్తు వచ్చింది బయటికి. అన్న అని గట్టిగా కేకలు పెట్టేసరికల్లా ఏమైంది, అబ్బో ఎవరో నరమానవుడు ఇక్కడికి వచ్చాడే, ఎవడెవరైనా అయినా నువ్వు అని ఒక శబ్దం వినిపించింది. అడిలిపోయాడు. నరమానవుడు అనగానే అది అవతలవాడు కాదేమో అనిపిస్తుంది, అంతే కదా. అనిపించేసరికల్లా నువ్వెవరు అని గట్టిగా అరిచేసరికల్లా, నేను సిద్ధుణ్ణి, ఈ వాగు దాటి లోపలికి రా అని పిలిచేసరికల్లా ఏమనుకున్నాడంటే, నమ్మక కత్తి దూసి వెళ్ళాడు. నువ్వు నాలాంటి వాడివేనని నాకేంటి నమ్మకము, ఇలా ప్రశ్నించాడు కూడా. ప్రశ్నిస్తే ఆయన రమ్మన్నాడు. నువ్వు క్షత్రియ కుమారుడిలాగా ఉన్నావు, నా తపస్సు ధారపోయటానికి ఎవ్వడూ లేడు, సమయానికి వచ్చావు, నా తపస్సు అంతా నీకు ధారపోస్తాను, నువ్వు రా, నా దగ్గరికి రా అని పిలిచాడు. మెల్లిగా వాగు దాటి గుహలాగా ఉన్న ప్రాంతం దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే బక్క చిక్కిపోయి ఎముకలు మాత్రమే మిగిలిన ఒక ముది వగ్గు, ఇంత గడ్డం పెరిగిపోయింది, తెల్లగా జుట్టు అంతా తెల్లటి గడ్డం. ఇకనో ఇప్పుడు అని అంత త్రాణ లేకుండా ఉన్నాడు. సరికల్లా మొహమాటం వేసింది ఇతనికి. ఇందాకేమిటో పరుషంగా మాట్లాడాడు, అదే దండం పెట్టాడు.
మహానుభావ మీరెవరో తెలియదు నాకు, నేను ఎవరో రాక్షసుడై ఉంటాడు నరమానవుడని సంబోధించేసరికి నేను అట్లా భావించానంటే ఆయన నవ్వాడు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచో తపస్సు చేసుకుంటూ ఇక్కడ ఉండిపోయాను, నా తపస్సు సిద్ధిని పొందింది కానీ నాకు ఇంకా ఆయువు లేదు, నా తపస్సిద్ధిని ఎవరికి ధారపోయాలా, నేను ఇక్కడే చచ్చిపోతే నా తపస్సు వృధా అయిపోతుందని బాధపడుతున్నా, సమయానికి వచ్చావు నువ్వు, ఇదిగో ఇది నా తపస్సు అంతా ఇది చేశాను, ఇదిగో అని ఒక వెదురు బుట్టని వాడి చేతిలో పెట్టాడు, రాజకుమారుడి చేతిలో, చిత్రసేనుడికి. వెదురు బుట్టని టక్కిని ఇట్లా తీయబోయాడు, బుట్టకు మూత తీయబోతే తీయద్దు, ఇక్కడ తీయబోక, మూత ఓపెన్ చేయొద్దు అసలు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాక నీకు ఇక్కడైతే నాకు ఒక ఇల్లు వాకిలి, నాకు ఒక మంచి జీవితం, ఇక్కడ చాలా బాగుంటుందని నువ్వు అనిపిస్తుందో నీకు అక్కడ ఈ మూత తీయి, అక్కడ తీయి, అప్పటి వరకు మూత తీయబోక అన్నాడు. సరేనన్నాడు. ఈ లోపల ఆయన ఇట్లా ప్రాణం పోతున్నట్టుంది. మహానుభావ మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలంటే ఏమీ ఇవ్వద్దు నాకు, నువ్వు వెళ్ళేటప్పుడు ఆ గుహకి తలుపు అడ్డంగా ఉంది కదా, ఆ మూలకు ఉన్నటువంటి ఆ కోణాకృతిలో ఉన్న రాయిని దీనికి అడ్డంగా పెట్టేసి చాలు నువ్వు ఇంకేం చేయక్కర్లేదు, ఇంత మాత్రం చేయి చాలంటే సరే దండం పెట్టి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏం చేశాడు, ఆ కోణంగా ఉన్నటువంటి ఆ రాయిని ఇటు జరిపేశారు కల్లా అది ఇట్లా దడదడలాడుతూ ఆ గుహ ఇట్లా లోపలికి కుంగిపోయింది, భూమిలోకి వెళ్ళిపోయింది, ఇక పైకి రాదు, ఆయన అక్కడ మరణించేశాడు. ఈ కుర్రాడి బుట్ట పుచ్చుకుని ఇక్కడ మంచినీళ్ళు తాగాడు, ఇవి చూస్తే చెట్ల పళ్ళేవి ఉన్నాయి, 4 కోసు తిన్నాడు. చిత్రసేనుడు నడవటం మొదలుపెట్టాడు. నడుస్తూ ఉంటే నడవగా అన్నయ్య కనిపిస్తాడు. ఇప్పుడు తను ఎట్లా ఇంటికి వెళ్తున్నాడు, అన్నయ్య కూడా అట్లాగే వెళ్తాడు అనుకున్నాడు. అలా వెళ్ళగా ఏమైందంటే ఒక చోట పెద్ద విశాలమైన 6 బయలు, చిలకలు, కోతులు, పక్షులు, ఎంత రమణీయంగా ఉందో ప్రకృతి, ఎంత బాగుందో అని అటు ఇటు చూసాడు. ఒక సరదా వచ్చేసి ఈ బుట్ట మోసుకెళ్తున్నాం, ఇందులో ఏముందో చూద్దాం అనిపించింది. ఆయన ఏం చెప్పాడు, మంచి ప్లేస్లో చెయ్యి దీన్ని అని చెప్పాడు. చిన్నతనం 18-19 ఏళ్ల వాడు ఆ బుట్ట కాస్త ఓపెన్ చేశారు పెద్ద వెలుగు వచ్చి అందులోంచి చాలా పెద్ద వెలుగు, ఒక బ్రహ్మాండమైన మందిరం ఏర్పడింది అక్కడ. నిర్ఘాంతపోయాడు, ఈ బుట్టలోంచే వచ్చింది ఇది, బుట్టలో ఇంత ప్రపంచాన్ని లోపల ఇంత బిల్డింగ్ని ఉంచగలిగిన మహానుభావుడు చెప్పిన మాట వినకపోతేనే ఇంటికెళ్ళి ధవళగిరి మన రాజ్యంలో పెట్టుకుని ఉంటే మనకెంత ఈ ఇల్లు అక్కడ వచ్చేది కదా. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చెయ్యాలో తెలియలే, చాలా బిక్కమొహం వేసేసుకుని ఉన్నాడనమాట. నుంచునున్నాడు ఏం చేయాలో తెలియకుండా, అటు ఇటు చూస్తున్నాడు. చూస్తుంటే ఈ లోపల పెద్ద కేకలు కనపడినాయి, ఎవడరా నువ్వు అని. ఈసారి ఒకడు పెద్ద బ్రహ్మాండమైన జెయింట్ పర్సనాలిటీ, సుమారుగా 14 అడుగులున్న ఒక మహారాక్షసుడు రాతి గదని ఒకటి దాన్ని భుజం మీద పెట్టుకుని నడిచొచ్చాడు. ఎవడరా నువ్వు అనుకుంటూ, అసలు ఏమిటి ఇక్కడ, నా ఊళ్ళోకి ఎందుకు వచ్చావు, నా ప్లేసు ఎడవంతా నాది, ఈ బొమ్మరిల్లు నువ్వు కట్టిందేనా అన్నాడు. అనేసరికల్లా అవునన్నాడు, ఒప్పుకున్నాడు అది నాదేనన్నాడు. అనేసరికల్లా ఎంత ధైర్యం, నువ్వు ఇక్కడ కడతావా, నువ్వు అసలు ఎవడవి ఏమిటి అని నిలదీసేసరికల్లా చెప్పాడు. నా అంతటి నేను చేయలేదు, ఒక మహానుభావుడు ఇచ్చినా ఎవడిచ్చినా సరే అని, నువ్వెవరు ఏమిటి అని అడిగితే నేను ధవళగిరి రాజకుమారుణ్ణి, నా పేరు చిత్రసేనుడు, ఇప్పుడు ఈ రాజ్యం నాది, ఈ రాజ్యానికి నేను నా బిల్డింగ్ ఎక్కడుంటే నేను అక్కడ రాజ్యానికి నేనే రాజును అనేసరికల్లా ఉగ్రాక్షుడు, నువ్వు ఎంతున్నావు, భూమి జానుడు అయినా నీకు ఇంత పొగరా, మరి ఇక్కడ నా దగ్గర ఉన్నందుకు నాకు కప్పని చెల్లించాలి, నువ్వు ఇక్కడ ఎవరైనా సరే నరమాంస భక్షకులం మేము, మాకు కప్పాలు చెల్లించవలసిందే అనేసరికల్లా సరే ఏం కావాలో చెప్పన్నాడు. ఇప్పుడేం అడగను, నీ కొడుకు పుడితే, నువ్వు పెళ్లి చేసుకున్నాక అనలేదు, నీ కొడుకు పుడితే నీ సంతానంలో మొదటి కొడుకుని నాకు ఇచ్చేయాలి, అదే నువ్వు నాకు ఇవ్వగలిగే కప్పం, పిల్లాడిని నాకు ఇవ్వమన్నాడు. వీడు నిర్ఘాంతపోయాడు, నాకు ఇంకా 18 ఏళ్ళు, నాకు పెళ్ళే కాలేదు, నాకు పిల్లాడు ఎప్పుడు పుడతాడు. సరే ఏమనుకున్నాడు, ఇవాళకి వీడితో గొడవ ఇదైపోతుంది కదా, వాడు 14 అడుగులు ఉన్నాడు, వీడు 6 అడుగులే ఉన్నాడు. సరే నువ్వు ఒప్పుకున్నాడు. అలాగే నా పిల్లల్లో జ్యేష్ఠుడిని నీకు ఇస్తానని ఒప్పుకున్నాడు. సరే ఆనందంగా వెళ్ళిపోయాడు ఉగ్రాక్షుడు, అతని పేరు ఉగ్రాక్షుడు. అక్కడ రాతి కదా భుజాన్ని వేసుకున్నాడు, నడుచుకుంటూ పోయాడు. ఇతను అటు ఇటు చూసేసరికల్లా ఎవరో కొంతమంది మనుషులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మహారాజా ఇక్కడున్నారా, ఇంత సమయం అయింది, వేట అయిందా, వ్యాఖ్యలు అయిందా, వేట అయిందా అని అడుగుతున్నారు. నన్నేనా అన్నాడు. మిమ్మల్ని మహారాజా, మీరు అలసిపోయినట్టుగా అనిపిస్తున్నారు, ఉండండి మేనాలు తెప్పిస్తామన్నారు. ఈయన ఒపీయన ఊదాడు నోట్లోంచి, ఏదో ఒక బోరా తీసిలో జేబులోంచి. ఒక 5-6 వచ్చారు,
మేనా మోసుకొచ్చారు, ఎక్కి కూర్చోండి అన్నారు. ఎక్కి కూర్చున్నాడు. కూర్చోగానే ఓహం అని మోసిపోయారు. ఆ బిల్డింగ్ తెరుచుకుంది, లోపలికి వెళ్ళారు. అన్ని చోట్ల సైనికులు వాళ్ళు వీళ్ళు వ్యవహారం బోల్డంతుంది. తను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇది ఒట్టి బిల్డింగ్ కాదు, అదొక మహాసామ్రాజ్యం. అందులో సమస్తమైన వ్యక్తులు ఉన్నారు. వెల్ సెటిల్డ్గా ఉంది. అక్కడి నుంచి లోపలికి వచ్చేసరికి ఈ లోపల నగరాధ్యక్షుడు ఎవరో ఒకడు వచ్చాడు, కోశాధ్యక్షుడు. ఏమేమి ఉన్నాయో నగలు నాణ్యాలు చెప్పడానికి వచ్చాడని. ఓహో. మహారాజు గారు అలసిపోయారు. ఆయన నడవలేకుండా ఉంటే మేనాల్లో తీసుకొచ్చాం, ఇప్పుడు ఏం పెట్టపోకుండా అవన్నీ రేపొద్దున ఉదయం నిద్ర లేచాక మాట్లాడతారు, ప్రస్తుతానికి రెస్ట్ ఇద్దామని చెప్పారు. మేనాలు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఈయనకి స్నానానికి ఏర్పాట్లనే స్నానశాల ధవళగిరిలో కంటే బాగుంది. అక్కడి నుంచి భోజనం వచ్చింది, బ్రహ్మాండమైన భోజనం. పొద్దున నుంచి ఇప్పుడు పొద్దున బయలుదేరారు వీళ్ళు. మధ్యాహ్నానికి సిద్ధుడిని చూశాడు, సాయంత్రానికి ఇక్కడికి తేలాడు బిల్డింగ్తో, సొంత రాజ్యంతో తయారైపోయాడు. అక్కడి నుంచి ఏమైంది, సరే భోజనం చేశాడు, ఆకలేసేస్తోంది, తిన్నాడు, పడుకున్నాడు. తెల్లవారు లేచాక మంత్రులు, సైన్యాధిపతులు, కోశాధ్యక్షుడు ఎంతమంది వచ్చారు, ప్రతి వాళ్ళు వచ్చి పలకరిస్తున్నారు, లేచారా అని. సరే ఇప్పుడు ఈ రాజ్యం ఎక్కడుందో తెలుసుకోవాలి. ధవళగిరికి దగ్గరలో ఉంది. సరే ఏం చెప్పాడు, ధవళగిరి రాజుగారికి మీ కుమారుడు చిత్రసేనుడు క్షేమంగా ఉన్నాడని, ఇక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పరచుకుని ఉన్నాడని ఒక కబురు పంపించండి అని. సాయంత్రం కాకుండానే వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఏమిట్రా నాయన అనుకుంటా, ఏమిటిది, ఎట్లా సార్ ఈ రాజ్యం ఎట్లా కుదిరింది నీకంటే, ఇవన్నీ తర్వాత చెప్తాను ఉండండి అని అందరినీ పంపించేశాక ఆయనకి చెప్పాడు, ఇట్లా జరిగింది, నేను ఈ పని చేశాను. ఈ లోపల ఉగ్రాక్షుడు అనే ఒక రాక్షసుడు వాడి ప్రాంతానికి కాపుట, వాడేమో జ్యేష్ఠ కుమారుడిని ఇవ్వమన్నాడు. అనగానే రాజు తలపెడి, ఊరే రాజ్యాల్లో ఎప్పుడు జ్యేష్ఠుడికి చాలా ఇంపార్టెన్సు, వాడిని ఎట్లా ఇస్తాం అంటే ఇప్పుడు కాదు కదండి, తర్వాత ఎప్పుడో జరిగే సంగతి, అప్పుడు చూద్దాం ఆనాటికి ఉగ్రాక్షుడిని ఎట్లా మాయ చేయాలో, ప్రస్తుతానికైతే జరిగిపోయింది కదా అని చెప్పాడు. ఇంతలో ఏమైందంటే కొంతమంది ప్రజలు వచ్చారు లోపలికి, కోట లోపలికి వచ్చి గోలుగోలుని అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. ఏం జరిగింది అంటే, నరమాంస భక్షకులు కొంతమంది ఊళ్ళో వాళ్ళని మనుషుల్ని ఎత్తుకుపోతున్నారు ఓకే అని చెప్తున్నారు. ఈయన ఏమనుకున్నాడంటే, నరమాంస భక్షకుడు అంటే ఉగ్రాక్షుడు అయి ఉండాలి. సరే అదేమిటో నేను చూస్తానని చెప్పాడు. ఇక్కడ ఆగుదాం కథ. ఇలా మొదలైన కథ బోల్డని మలుపులు తిరిగి చివరికి జ్వాలాద్వీపంలోకి చేరుతుంది. చాలా బాగుంది. మనం ఇంటికి ఎన్ని ట్విస్ట్లో. రైట్ అమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.